దారపాలెం ప్రాంతంలో ఇప్పుడు క్వారీల తవ్వకాల వల్ల పంచదారుల క్షేత్రానికి ముప్పు ఏర్పడింది. నిజానికి చూసుకుంటే 5 దారులు, దీంతోనే పంచదారులు అనే పేరు వచ్చింది. కానీ ఈరోజు చూసుకుంటే ఒక దారిలోనే ఎక్కువగా ప్రజల అవసరాలకు తగ్గ నీరు వస్తుంది. మిగతా దారులతో సంబంధించిన నీటి ధార కూడా తగ్గింది. మనం నిన్న మొన్నటి వరకు చూసుకుంటే ఆ క్వారీ తవ్వకాల ద్వారా బురద నీరు నేరుగా వచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఇదంతా కూడా క్వారీల తవ్వకాల వల్ల జరిగిన వ్యవహారం మాత్రమే కాకుండా ఈ నీటిని పవిత్రంగా భావిస్తారు. అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా ఇందులో స్నానం చేసినా ఈ నీటిని తాగినప్పుడు కూడా ఆరోగ్యం వస్తుందని ఒక నమ్మకం ఉంటుంది. కానీ ఈరోజు చూసుకుంటే అక్రమ క్వారీ తవ్వకాల వలన కేవలం అక్కడ ఆ ప్రాంతం నష్టం జరగడమే కాకుండా పంచదారుల పుణ్యక్షేత్రానికి కూడా కష్టం నష్టం జరిగే పరిస్థితి. ఈ దశలో స్థానికులందరూ కూడా ఒక నాగరికతకు, అలాగే పర్యావరణానికి, అలాగే ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక చింతనకు కేంద్రమైన ఈ పంచదారుల దారుల నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అలాగే అక్కడ ఉన్న క్వారీల తవ్వకాలను కూడా నిలిపివేయాలని కూడా నినదిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని తరాలుగా ఈ ప్రాంతానికి అత్యంత పవిత్రమని భావించడం కాకుండా పురాణ ప్రాశస్త్యం కూడా ఉంది. ఈ దశలో ఇక్కడ క్వారీల తవ్వకాల వల్ల ఈ ప్రాంతం సంబంధించిన ప్రాధాన్యత కనుమరుగయ్యే ప్రమాదం కూడా ఉన్నట్టు స్థానికులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, పంచదారుల నుంచి. మీరు ఇప్పుడు స్నానం చేశారు కదా, ఒక పవిత్రంగా భావిస్తున్నారు కదా, ఇట్లాంటివి మరి నీరు దార తగ్గిపోవడం, బురద రావడం ఎట్లా అనిపిస్తుంది? మరి బాధగా ఉంటది కదండి. కొంతమంది మంచినీళ్ళు అయితే తాగుతున్నారు కదా, మంచినీళ్ళు చాలా జనాలు ఏళ్ళవాన అది నీళ్ళు ఒట్టుకెళ్తున్నారు కదా, మరి ఆ నీళ్ళకి అది ఇబ్బంది వస్తుంది కదా. మంచిదే మరి తవ్వకుండా ఉంటే 10 మంది తాగి నీళ్ళు శుభ్రంగా ఉండాలి, బురద రాకుండా ఏమి రాకుండా శుభ్రంగా ఉండాలి. 7 జనం వస్తున్నారు ఇక్కడికి, ఎక్కడెక్కడ జనం వస్తున్నారు. ఆ జనం అందరూ తారణాలు చేస్తున్నారు, మంచినీళ్ళు తాగుతున్నారు, బాగా అట్టి నీళ్ళు అట్టుకెళ్తున్నారు ఇళ్ళకి. అలాంటిదంతా బురద నీళ్ళు వస్తే ఎవరు వస్తారు ఇక్కడికి? ఎవరు వస్తారు? ఎవరు రారు. ఈ దేవుడు ఆలయం శుభ్రం 10 మంది వస్తారు, 10 మంది చూస్తారు, 10 మంది వెళ్తారు.